జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా మీ అందరు కూడా ఒక చిన్న మనవి. కొంచెం జలుబు చేయడం వల్ల గొంతు సరిగ్గా లేదు. మీకు ఏదైనా ఇబ్బందిగా అసౌకర్యంగా అనిపిస్తే దయచేసి అర్థం చేసుకొని సహకరించగలుగుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, శ్రీరామనవమి సందర్భంగా జిహాదీలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు తొక్కిపారేచ్చాడటనే. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఏ మాత్రం కూడా మిస్ అవ్వకుండా పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, సహజంగా మన హిందువుల పండుగలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మన పండుగలు సరాసరి వారానికి ఒకటైతే వస్తూనే ఉంటుంది. అంటే అన్ని పండుగలు మనం చేసుకోం, చిన్న చిన్న పండుగలన్నీ కూడా మనం చేసుకోనుకోండి, అది వేరే విషయము. ఎందుకంటే అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా చోట్ల హోలీ పండుగ కూడా చేసుకోరు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అట్లా కానీ ప్రతి వారం కూడా ఏదో పండుగ ఉండనే ఉంటుంది. ఇక హిందువులు తమ పండుగలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. తద్వారా ఏంటంటే దేశంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగి లక్షలాది మందికి జీవనోపాధి దొరుకుతుంది. ప్రతి హిందూ పండుగకు దేశంలో కనీసం 50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని చెప్పేసి ఒక అంచనా. ఇంకా మన దేశంలో మన హిందూ పండుగలు సంవత్సరానికి కనీసం ఒక 50 దాకా వచ్చాయి మినిమం అన్నీ కూడా. ఈ పండుగల ద్వారానే మన దేశంలో అనేక మంది కూడా బతుకుతారు. అంటే చాలామందికి ఇది జీవనోపాధి అవుతుందన్నమాట. సపోజు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇప్పుడు దీపావళి వస్తుంది. ఈ దీపావళికి మనం ఈ టపాసులు పేలుస్తాం. టపాసులు అంటారు, పటాకులు అంటారు, పటాకులు అంటారు, ఏదేదో రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఈ టపాకులు తయారు చేసేదానికి, అదే ఈ టపాసులు తయారు చేసేదానికి అది పనిగా వాళ్ళ వృత్తే అదనమాట. ఈ టపాసులు తయారు చేయడం, దాని మీదనే, ఆ వృత్తి మీదనే అదే జీవనోపాధిగా చేసేవాళ్ళు, బ్రతికేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తే స్వామివారి ఈ బొమ్మలన్నిట్లు కూడా తయారు చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తుల ద్వారా జీవనోపాధి అయితే పొందుతూ ఉంటారనమాట. కేవలం ఒక హిందువులు మాత్రమే కాకుండా అనేక మంది ముస్లింలు, క్రిస్టియన్లు కూడా మన హిందూ పండుగల మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. అంతెందుకే ఆ స్వామి, మీరు చూసే ఉంటారు. ఆఖరికి దీపావళి రాని, దసరా రాని, ఇప్పుడు సరే ఈరోజు శ్రీరామనవమి వచ్చింది. ఒకసారి మీరు చూడలా ఏడా ఈ ముస్లింలు కూడా పూలు అమ్ముతూ ఉంటారు. పూలు అమ్ముతారు, రకరకాల అమ్మేటి చేసేటని చేస్తూ ఉంటారు. సరే, వేరే విషయాలు అవి ఉన్నప్పటికీ కూడా వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు హిందువుల మీద ఆధారపడి. డబ్బులు అయితే కావాలి కదా, మిగతా కథలు మిగతాటి అవి తర్వాత కథ అట్ట. కానీ మన దేశంలో మీకు అందరికి కూడా తెలిసిందే, ఈ మధ్యన ఈ జిహాదీ గ్యాంగులన్నీ కూడా చాలా వరకు ఎక్కువైపోయినాయి. వాళ్ళు మనం పండుగలు జరుపుకున్నా, ఉత్సవాలు చేసుకున్నా, ఊరేగింపులు చేసుకున్నా, వాటి మీద రాళ్ల దాడులు చేయడం, ఈ కర్రలతో దాడులు దిగడం, ఇవన్నీ కూడా లేనిపాని ఈ గజిబిజి వ్యాపారాలన్నీ కూడా చాలా వరకు చేస్తున్నారు. ఆ పండగ ఈ పండగ లేకుండా హిందువులు జరుపుకునేటటువంటి ప్రతి పండగ పైన ఇదే విధంగా రాళ్ళు ఇసురుతా దాడులు చేస్తారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఈ ఉత్తరాదిలో జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. మీకు కూడా తెలుసు కదా, ఏది రాయచోట్లోనే ఈ మధ్య 2 సార్లు జరిగింది. ఏది ఒకటి అయ్యప్ప స్వామి ఊరేగింపు విషయంలోనూ, తర్వాత వచ్చేసి వీరభద్ర స్వామి ఊరేగింపు విషయంలోనూ. అవునా కదా? కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఆడ ఏం జరిగింది తెలుసా మీకు, మేము నమాజ్ చేసుకుంటా ఉంటే వాళ్ళు సైలెంట్గా పోవచ్చు కదా అక్కడ అంటే. ఎందుకు పోవాలి సైలెంట్గా? రోజుకి 5 సార్లు ఈ నమాజ్ పేరుతో మైకులు పెట్టి సాదుపుతూ ఉంటారు. ఏ ఒక్క హిందూ అన్నా కంప్లైంట్ చేసినాడా, అడిగినాడా మీరు ఎందుకు ఈ మార్చి చేస్తారని చెప్పేసి. పొద్దున్నే చీకట్లో లేచి ఇంతలా మైకులు పెట్టి ఓ అరుస్తూ ఉంటాయి. పాపం పసిబెట్లో నిద్రపోయే వాళ్ళు కూడా ఉలికిపడి లేచిరి. మళ్ళీ ఎవరన్నా అడిగినారా? అడగలే కదా. కానీ వాళ్ళు మాట్లాడేది ఏం తెలిసినా, నువ్వు ఎట్లా పెడతావు ఆ మాదిరా, నువ్వు ఎట్లా వస్తారు, మేము ఇక్కడంతా నమాజులు చేసుకునే టైము, అంతా సలి చేసుకునే టైము, మేము సైలెంట్గా మేమేదో చేసుకుంటాం అంటే నువ్వు ఊరేగింపు నువ్వు చేయొద్దన్నావు, చేసా కూడా నువ్వు సైలెంట్గా పొమ్మన్నావంటే, ఒరే స్వామి, హిందువుల్లో చచ్చిపోయినా కూడా పాడి మీద పోయే శవం కూడా ఊరికే పోదురా నాయనా. ఈ డప్పు మేళం, ఈ మంగళ వాయిద్యాలు లేని శవం కూడా ఊరికేనే పోదు. అది కూడా ఒక పండగ చేసుకున్నట్టు పోతుంది. అట్టాడిది పీనిగే ఊరికేనే పోదు. అట్టాడిది మా దేవుడు మా ఊరేగింపు సైలెంట్గా పోయేదానికి ఎట్టగానే పడుతున్నాం మీకు కళ్ళకి మేము. మా సంస్కృతి ఏంది, సంప్రదాయాలు ఏంది, కట్టుబాట్లు ఏంది, ఏమిరా స్వామి నాయనా, ఏందో నాకు అర్థమే కాదు. సరే, ఇకపోతే దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో అక్కడైతే కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు శ్రీరామనవమి. గుడి అందరా పోయిచ్చారా? దేవుడికి దండమన్నా పెట్టుకున్నారా లేదా కనీసం ఈరోజు అన్నా? సరే, సహజంగా
శ్రీరామనవమిని మన హిందువులందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ శ్రీరాముల వారి ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తారు. అలాగే ఊరేగింపులు కూడా జరుపుకుంటారు. అయితే ప్రతి శ్రీరామనవమికి మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై నగరంలో ఈ జిహాదీగాళ్ళంతా కూడా రెచ్చిపోయి గొడవలు సృష్టించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అంటే వాళ్ళకి అదొక అలవాటు, జాంబీలు కదా, జాంబీలు అన్నాక అట్టా పనులు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి రోజున ముంబైలో కనీసం 2-3 చోట్లైనా కూడా ఈ జిహాదీగాళ్ళంతా కూడా అల్లర్లకు పాల్పడతారు. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. అదే నో స్టోన్ పెల్టింగ్, అంటే రాళ్ళు వేసేదానికిలా మూసుకొని ఉండాలా అట్టా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరామనవమి రోజున రాళ్ల దాడులు ముంబైలో ఎక్కడా కూడా జరగకుండా చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. అందుకే ముంబైలో శ్రీరామనవమి సందర్భంగా 20 మంది డీసీపీలను, అలాగే 51 మంది ఏసీపీలను, అలాగే 2500 మంది పోలీస్ అధికారులను, అలాగే 11,000 మంది పోలీసులను, అలాగే 9,000 మంది స్పెషల్ పోలీస్ యూనిట్లను రంగంలో దింపినారు. వీళ్ళంతా కూడా ముంబైలోని శ్రీరామనవమి ఉత్సవాల వద్ద పహారా కాస్తూ ఉంటారన్నమాట. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా కూడా వీళ్ళందరినీ కూడా ఏమిలే ఉతికి ఆరేసేయమని చెప్పేసి పిండే ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. మీరు ఆలోచించాల్సిన అవసరం లే, కాళ్ళు ఎరగని, మక్కిలు ఎరగని, ఏమైనా ఎరగని, మీరు మాత్రం చెత్తకొట్టేయమని చెప్పినారు. ఇక వీళ్ళుగాక మరో 25,000 మంది పోలీసులను ముంబై అంతటా కూడా పెట్రోలింగ్ నిర్వహించడానికి రంగంలో దించారు. అంటే ఇంత ఇన్సిడెంట్ కూడా జరగకూడదనమాట. జరిగిందో చేసేవాళ్ళు ఇంకా కథం ఫసక్ అంతే. అంటే ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఎటువంటి ఆటంకం కూడా లేకుండా, ఎటువంటి రాళ్లదాడులు లేకుండా ఘనంగా జరగనున్నాయన్నమాట. ఓకేనా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అలాగే ఇంతవరకు ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే మన ఛానల్స్కి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.